శ్రీ గురుభ్యో నమః. మకర రాశి జాతకులకి 2024 అక్టోబర్ 11వ తేదీ శుక్రవారంతో ప్రారంభమై 20వ తేదీ ఆదివారంతో అంతమయ్యేటువంటి రెండవ 10 రోజుల్లో ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నా. ఇక ముందుగా చిన్నపాటి గమనిక. తులా సంక్రమణం ఇది అక్టోబర్ 17వ తేదీ జరుగుతున్నది. తులా రాశిలో జరుగుతున్నది. అంటే మీకు దశమ స్థానం, రాజ్యస్థానం, 10th హౌస్, అడ్మినిస్ట్రేషన్. అంటే రవి తులారాశిలోకి వెళ్ళేటువంటి సమయంలో ఒక అద్భుతమైన యోగం కూడా జరగబోతున్నది. కనుక ఆ యోగానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఇవ్వటం కూడా జరిగింది. అలాగే దసరా రోజున విజయ ముహూర్తంలో ప్రత్యేకంగా మీకు డబ్బులు అవసరము, పొదుపు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పొదుపుని బాగా డెవలప్ చేయాలా, అందుకోసంగా ప్రధానంగా దసరా రోజున ఇది కూడా ఒక చెప్పడం ఉంది. గతంలో కూడా సెప్టెంబర్ 22 కూడా చేసే ఉంటారు. ఇన్ కేసు అది చేయకపోయినా, ఇది చేసినా చేయకపోయినా ఇది కూడా కొంత చూడటానికి, వినటానికి, ప్రయత్నించండి. నెక్స్ట్ ఇంకా ఫలితాలకు వస్తాం. అక్టోబర్ 11వ తేదీ ఉదయంతో ప్రారంభమై 15వ తేదీ రాత్రి 10:08 వరకు ఉండేదంతా కూడా ఇది 50-50గా ఉంటుంటుంది. ఉన్న ఫలంగా ఖర్చులు పెరుగుతున్నట్టు అనిపిస్తాయి. 11వ తేదీ మధ్యాహ్నం నుంచి కొంచెం ఖర్చు తగ్గుతున్నట్టు కనిపిస్తుంది. ఇక 12, 13 సాయంత్రం దాకా మాత్రం చాలా ఆనందంగా ఉంటారు. ఎట్టదిరి 12 ఫెస్టివల్ కనుక 12, 13 సుఖాలు, సంతోషాలు, వీణుల విందైనటువంటి సంగీతం వినొచ్చు. ఏదో కొత్త వ్యక్తులతో మాట్లాడటం కానీ, లేక కొంగొత్త నిర్ణయాలు తీసుకోవటం కానీ, లేదా కొత్త వ్యక్తుల నుంచి ఏదైనా తెలుసుకోవటం కానీ, లేదా అప్పటికప్పుడు పరిచయమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటివి మీకు పరిచయం కాకపోయినా ఎదుటివారికి పరిచయం ఏంటి, వారికి చెబుతుంటే మీరు ఆ మాటల్ని కొంత చెవిన విన్న కారణంగా మీలో కూడా కొత్త ఆలోచన పట్టడం ప్రారంభమవుతుంది. కనుక ఒక విధంగా 12వ తేదీ 13 ఈ 2 కూడా అనుకూలంగా జరుగుతుంటుంది. బట్ 11వ తేదీ మాత్రం కొంచెం విసుగ్గా ఉంటుంది, శ్రమ ఎక్కువగా ఉంటుంది, డబ్బులు ఖర్చు అవుతుంటుంది. కనుక టీడీఎస్ జర్నీ చేసినట్టుగా ఉంటుంది. కనుక 11వ తీసేసిన 12వ తేదీ 13వ తేదీ మాత్రం చక్కగా అనుకూలంగా ఉంటుంది. బట్ 14వ తేదీ 15వ తేదీ మాత్రం ఉన్న ఫలంగా డబ్బులు షార్టేజ్ వచ్చేస్తుంది. ఫెస్టివల్తో అయిపోయింది పండగ, సరే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తుంటారు. ఇంకా జీతం కూడా అయిపోయి ఉంటుంది. ఒక్కోసారి ఏటీఎంలో డ్రా చేయాలన్నా కూడా ఫెస్టివల్ కదా, అన్నీ కూడా ఏటీఎంలన్నీ కూడా అటు నిండుకుపోయి ఉంటాయి. కనుక ఏదైనా ఎందుకైనా అవసరం ఉంటుంది. అందుచే 14వ తేదీ 15వ అందుబాటులో కొంత డబ్బు ఉంచుకోవడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఎక్కడ కూడా ఎదుటివారి మీద ఒంటికాల మీద లేచి కోపంగా మాట్లాడటం కానీ, దూషించడం కానీ ఇలాంటివి చేయకుండా ఉండాల్సిన అవసరం ఉందని కూడా గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ 2వ పాయింట్కి వెళ్తే 15వ తేదీ రాత్రి 10:08 ప్రారంభమై 17 సాయంత్రం 4:20 వరకు 15th నైట్ నుంచి 17th ఈవినింగ్ వరకు ఉన్న టైం అంతా కూడా ఈ తోబుట్టువులు, సహకారులు కావచ్చు, మిత్రులు కావచ్చు, హితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, ఏదైనా కొంతవరకు ఊరట కల్పించేటువంటి మాటలు వినటం కానీ, లేదా ఊరటంగా మాటలు విన్నప్పటికీ తద్వారా లబ్ధి రావటానికి, అవకాశాలు పొందటానికి అనువైనటువంటి సమయం కూడా రావటానికి అవకాశాలంటూ ఉంటుంటాయి. తోబుట్టువులతో మాట్లాడే సమయంలో కొన్ని గొప్పలు మాత్రం చెప్పకండి. వీలైనంతవరకు ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేసు వారు 1-2 సార్లు రెట్టించి ఫలాంటి అడిగితే అప్పుడు ఏదో చెప్పవలసి వచ్చినా కూడా చెప్పకుండా దాటవేసేటువంటి ధోరణిలో ఉండండి. మీరు మీ నిర్ణయాలపైనే కట్టుబడి ఉండండి, అంతే తప్ప వేరే వారి నిర్ణయాలపైన మీరు కట్టుబడి ఉండలేరు. కేవలం ఎంతవరకే అంటే 16వ తేదీ 17వ తేదీ 2 కూడా కొంతవరకు కాలక్షేపం బఠానీలాగా చక్కగా గడిచిపోతుంటాయి. సమస్యలు లేకుండా ఉండిపోతుంది, అనుకూల వాతావరణం వస్తుంటుంది, డెవలప్మెంట్స్ కనబడుతుంటాయి. నెక్స్ట్ 3వ పాయింట్ దగ్గరికి వచ్చేటికి ఇది కొద్దిగా వెనక్కి పడ్డట్టు అనిపిస్తుంది. 17వ తేదీ సాయంత్రం 4:20 నుంచి 20వ తేదీ అర్ధరాత్రి వరకు ఉండేదంతా కూడా ఇది కెరీర్లో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, వ్యవహారాల్లో కావచ్చు, మీరు చేసేటువంటి స్వయం ఉపాధి రంగాల్లో కావచ్చు, ఆరోగ్య విషయంలో, గృహ విషయంలో, సంతాన విషయాల్లో, ముఖ్యంగా ఆరోగ్యం మీద కూడా కొంచెం శ్రద్ధ అధికంగా పెట్టండి.
ఏదంటే అది ఆ పండగ కనుక ఆ పండగకి ఏవో రకరకాల పదార్థాలు చేసుకో ఉంటారు కనుక అవన్నీ తినేస్తారు. కొంతమందికి జీర్ణం కాకపోవచ్చు, కొంతమందికి ఏదంటే అవి స్టాక్ చేసి పెట్టుకుని 4 రోజుల తర్వాత కూడా తినవచ్చు, కొన్ని చెడిపోయి కూడా ఉంటాయి. కనుక ఏదైనా పండగ దగ్గర నుంచి అనవసరమైనటువంటివి వాటిని ఇష్టపడి తినకండి. వీలైనంత వరకు చాలా మితంగా తినడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. ఎందుచేత ఈ మాట చెప్తున్నానంటే 18, 19, 20వ తేదీల్లో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో చిన్నపాటి కిరికిరిలు ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. 18, 19, 20 తేదీలో కిరికిరి వ్యవహారాలు ఉంటాయి. కనుక ఏదో మెడికల్ షాప్ తిరిగిపోవటము, డాక్టర్ పోవాల్సిన అవసరం అంటూ ఉంటుంది. అలాగే అక్కడ ఉద్యోగానికి కూడా ఒక్కోసారి లీవ్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. పై అధికారులతో కూడా సమయస్ఫూర్తిగా మాట్లాడుతుండండి. ఎందుకంటే ఇప్పటి నుంచి వారితో అవసరం ఉంటుంది. అలాగే సహ ఉద్యోగులతో కూడా మనసు మాట్లాడే ప్రయత్నించండి. మీ ధోరణిలోనే మీరు మీ ఎగువలోనే ఉంటే మాత్రం కష్టం. అందరినీ కలుపుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ సంతాన విషయాలపైన సరైనటువంటి శ్రద్ధని మీరు చూపించాలి. సరైన శ్రద్ధ లేకపోతే వారి నిర్ణయాలపైన వారు మొగ్గు చూపుతుంటారు. మీ నిర్ణయాలపైన ఎక్కడ కూడా మొగ్గు చూపరు. కనుక పెద్దవారి పిల్లలు పెద్దయినా అనుకోండి, 25 ఏళ్ళు వచ్చాయని ఇక వారి నిర్ణయాలు వారివి. మీరు ఎంత చెప్పినా కూడా వినిపించుకునేటువంటి స్థాయిలో వారు ఉండరు. కనుక వారు మేజర్స్ అయిపోతారు. కనుక నేను ఏ ధోరణిలో మాట్లాడుతున్నా ఈ పాటికి మీకు అర్థమైపోయి ఉంటుంది. కనుక వీలైనంత వరకు పిల్లలతో సరదాగా ఉంటూ వారి యొక్క నిర్ణయాల మీద ఒక సరైనటువంటి అవగాహన కూడా రావాల్సిన అవసరం ఉంది. ఇన్ కేసు వారికైనా తప్పు నిర్ణయాలు తీసుకుంటే ఆ తప్పు నిర్ణయాలను ఒప్పు నిర్ణయాలు మార్చేటువంటి గురుతర బాధ్యతను కూడా మీరు తీసుకోవాల్సిన అవసరం ఉందని కూడా గమనించాలి. నెక్స్ట్ మకర రాశిలో జన్మించిన జాతకులకి నక్షత్రం వైజ్ వ్యతిరేక సమయాలు ఏమిటో తెలుసుకుందాం. మకర రాశిలో జన్మించిన ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన జాతకులకి 16వ తేదీ బుధవారం రాత్రి 7:18 ప్రారంభమై 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. రొటీన్ కార్యక్రమాలకు మాత్రం చేసుకోవచ్చు. నెక్స్ట్ శ్రవణ నక్షత్రంలో జన్మించిన జాతకులకి 17వ తేదీ గురువారం సాయంత్రం 4:55 ప్రారంభమై 18వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 1:23 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కానే కాదు. ఆ సమయంలో క్రొత్త వాటి మీద దృష్టి ఉంచకుండా, క్రొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టకుండా, రొటీన్ కార్యక్రమాలు, పాత వ్యవహారాలు, పాత కాంట్రాక్ట్లు ఏమైనా ఉంటే ఏదైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా దానిపైన మాత్రమే దృష్టి ఉంచాల్సిన అవసరం ఉందని కూడా గమనించండి. నెక్స్ట్ 3వ నక్షత్రం ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించినటువంటి మకర రాశి జాతకులు 18వ తేదీ మధ్యాహ్నం 1:23 నుంచి 19వ తేదీ శనివారం ఉదయం 10:46 వరకు వారికి కూడా అనుకూలమైన సమయం కాదు. అనుకూల సమయం అంటే క్రొత్త వాటిపైన శ్రీకారం చుట్టకూడదు. రొటీన్ కార్యక్రమాలతో చక్కగా చేసుకోవచ్చు. అయితే ముఖ్యంగా బాగా గుర్తుంచుకోవాల్సింది అంటే 12వ తేదీ ఒక నిధి తయారు చేయాలా, మీకు డబ్బు అవసరము, త్వరలో ఇంత డబ్బు కాదు ఇంత డబ్బు అవసరము, అంత డబ్బు తెచ్చుకోవడానికి అమ్మవారి యొక్క కరుణ కటాక్ష వీక్షణలు మీ అందుకు ఉండటానికి కోసంగా ఈ చిన్నపాటి ఒక రెమెడీ లాంటిది కూడా తెలియజేస్తాను. ఇది కాకుండా 17వ తేదీ అది సర్వార్థ సిద్ధి యోగము, ఆ రోజు వాల్మీకి మహర్షి జయంతి, తులా సంక్రమణం కూడా జరుగుతుంది. ఇంకా దీంతోపాటు ఇంకా ప్రత్యేకమైన ఒక పండగ యొక్క చివరి ఘట్టం ఉంది, అది కోజాగిరి పూర్ణిమ అంటారు. అలాంటి వివరాలను కూడా ఆ వీడియోలు ఉన్నాయి, తప్పకుండా వినడానికి ప్రయత్నం ఉంటూ చేయండి. శుభం.